మైసూర్ బోండా అసలు మస్తు చేసింది మమ్మీ. మంచిగా చేసినవి మమ్మీ, మస్తు ఉన్నాయి టేస్ట్. అసలు ఇక ఇట్లా పొరలు పొరలు, అసలు లోపల గడ్డ లేకుండా. ఇక షేప్ గురించి ఆలోచించకూరి, మనకి హోటల్లో అంత షేప్ రాదు, కానీ అయితే టేస్ట్ అయితే అట్లనే ఉంటుంది. ఎట్లా అంటే హోటల్ లెక్కనే ఉంటుంది. ఇక చూడు ఇట్లా గడ్డ పక్కకు పెట్టకుండా, గడ్డ పక్కకు పెడతారు మస్తు మందిని చూసిన నేను. నేనే పెడతా లోపల గడ్డ వస్తే. మా అమ్మ అట్లా వేయది. ఇక ఎంత మంచిగా చేసిందో. మైసూర్ బోండానే కానీ మనం ఏంటంటే ఒక గంట సేపు నానబెట్టుకొని పిండి, మళ్ళీ ఫ్రెష్ పెరుగు వేసుకొని, మనము పుడిచిన పెరుగు అయితే వేయకుర్రి, ఇక ఇట్లా వేసుకొని ఇట్లా కమ్మ తినూరి. సూపర్ ఉన్నాయి. పుల్లగా అయిన పెరుగు అయితే వాడకుర్రి, ఫ్రెష్ పెరిగే వాడినామంటే బోండా అన్నది టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది, బాగుంటుంది. ఇక టిఫిన్స్ కావాలమ్మా చాలా మంది నాకు చెప్తారు, టిఫిన్స్ కావాలని చెప్తారు. నేను టిఫిన్స్ తోటి మేము ముందుకు వచ్చిన చేసుకొని తినండి, ఇట్లా కమ్మ ఉంటాయి. మనము ఏంటంటే బయట ఆయిల్ అంటే ఎట్లుంటుందో ఏముంటుందో, ఎన్నిసార్లు వాడతారో తెలియదు. మనం ఆరోగ్యం అనేది భాగ్యం, మా భాగ్యం. సూపర్ ఉన్నాయి, మంచిగా ఉంటాయి. ఒక లైక్ తెచ్చేసుకోరు బోండాలకి. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూడండి, కొలతలతో చెప్పిన చేసుకోండి, తినండి. ఇట్లా మనదైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటేనే మేము ముందు ఉంటాం. సరేనా? ఫాలోవర్స్ కూడా, మన ఇన్స్టా ఫాలోవర్స్ కూడా మంచిగా ఫాలో గారి అవుతుండ్రు, వాళ్ళు సపోర్ట్ ఇస్తారు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నా. సరే ఉంటాం మరి. లైక్ లేదు.